నమ్మకం ఎక్కువైతే నమ్మక ద్రోహం ఎక్కువ అవుతుంది. ఆ నమ్మక ద్రోహాన్ని ముందే పసిగట్టాలంటే నా దగ్గర ఒక చిట్కా ఉంది. సముద్రం లోతైనా తెలుసుకోవచ్చట గాని మనుషుల లోతు తెలుసుకోరాదంట. అది పాత మాట మావా, కొత్త మాట నేను చెబుతా విను. తీసుకోవడానికి కొంచెం కష్టమైనా ఇది ముమ్మాటికి నిజం. నేను చెప్పే మాట నీకు అర్థం కావాలంటే ముందుగా ప్రాంక్ అనేది నీకు తెలిసి ఉండాలా, రెండవది మఫ్టీలో పోలీసు సోదరులు చేసే పని నీకు తెలిసి ఉండాలా. మఫ్టీ మరియు ప్రాంక్ ఎందుకు చేస్తారో తెలుసా? ఉన్న వాస్తవాన్ని పారదర్శకతలో చూడడానికి మాత్రమే. మనం మనుషులమే, మనకు మనుషుల సహాయమే కావాలి, పక్షుల సహాయం అవసరం లేదు కదా. కానీ మనిషి ఎవడో, మనిషి ముసుగులో ఉన్న ద్రోహి ఎవరో ముందే గుర్తించి వాడిని ఉప్పు అని ఉదకపోతే వాడు నీకు చేసే ద్రోహం నువ్వే వానికి రివర్స్ లో తిప్పి కొట్టొచ్చు. ఇది ఎలా స్టార్ట్ చేయాలో ఒక్కసారి వీడియో చూడండి. అర్థమైందా? నువ్వు డీసెంట్ గా ఉంటే ఎవడేం చెప్పండి నీకు. అదే నీకు నువ్వు అమాయకునిగా చిత్రీకరించబడితే ఆ రేంజ్ లో యాక్టింగ్ అవసరం లేదు. నీ లెవెల్లో చేస్తే వాడు అందరికి చెప్పే విషయాలు ఫస్ట్ నీకే చెప్తాడు. తద్వారా మంచోడెవడో, ముసుగులో ఉన్నవాడు ఎవడో నువ్వే గుర్తించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జీవైజే.